చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి ఉత్సవాలు మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో జరిగాయి. బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు దొంతి నరేందర్, ప్రధాన కార్యదర్శి రాజకుమార్, బీసీ సంఘం నాయకులు శ్రీకాంత్, గంగారాం, భీమరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవంగా ఈరోజు ప్రకటించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్త్రీ పక్షపాతని, బీసీ పక్షపాతని ఆయన గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సహకారంతో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. మెదక్ ఏడుపాయల వనదుర్గ మాత అభివృద్ధికి 30 కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ సంఘ నాయకులందరూ మహిళా కార్యకర్తగా విశేష సేవలు అందిస్తూ మరి అభ్యుదయ భావాలతో ముందుకు సాగుతూ సమాజ బీసీ సంఘం అధ్యక్షులు చంద్రకళ గారు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి స్వరూప గారు ముందరికి రండి దయచేసి. ఎన్జేపీ పాఠశాల హవేలీ గన్పూర్ పాఠశాల ఉపాధ్యాయుని సృజన మేడం గారిని సన్మానిస్తూ చప్పట్లతో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా తిలకించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 194వ జన్మదిన సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మరి ప్రకటించినందుకు మరి మనందరి తరఫున తెలంగాణ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి సావిత్రిబాయి పూలే ఎప్పుడు కూడా మన మహిళల కోసం పోరాడిన వ్యక్తి, మన మహిళలకు ఏదో చేద్దామనే ఒక తాపత్రయం ఉన్న వ్యక్తి, మన మహిళల కోసం మరి మన భవిష్యత్ తరాలు విద్యావంతులు కావాలని చెప్పి మరి వాళ్ళ కోసము మరి తాపత్రయపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే, అదేవిధంగా మరి సావిత్రిబాయి పూలే. కాబట్టి మరి గత పాలకులు కానీ గత ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మన బీసీలను పట్టించుకోలే, ఎప్పుడు కూడా మన మహిళలను పట్టించుకోలే. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి సావిత్రిబాయి పూలే జయంతిని మరి మహిళా దినోత్సవంగా మరి మహిళా ఉపాధ్యాయురాల దినోత్సవంగా ప్రకటించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం అని తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మన బడుగు బలహీన వర్గాలకు మన బీసీలకు ఉపయోగపడే విధంగా మరి కులగణన కూడా మరి వాళ్ళ చేపడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్లలో కనీసం 100 కోట్లు 200 కోట్లు కనీసం ఒక ముఖ్యమంత్రి కూడా ఏడుపాయలకు వచ్చిన చరిత్ర లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కనీసం ఒక ముఖ్యమంత్రి అయినా మన ఏడుపాయల టెంపుల్కి వచ్చిన తల్లి వచ్చిన ఇంతకుముందు మాటలు భాషలు చెప్తా, కాళ్ళు మాత్రం కడపలు దాటాయి, అట్లుండే పరిస్థితి. అదే మనం వచ్చినాక ఎప్పుడు కూడా మాటలు చెప్పలే, ఏదున్నా మాటలలో కాదు చేతలలో పనిచేసి చూపిస్తామని ఆనాడు చెప్పినట్టే మరి ఈనాడు చేతలలో పనిచేసి మన మెదక్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని చెప్పి కూడా మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మొన్ననే మా సొంత డబ్బులతోటి బతుకమ్మ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇస్తే ఎట్లుంటుండే తల్లి, ఆ మాసిపోయిన చీరలు మొత్తం కూడా ఆగమైపోయిన చీరలు ఒక్కసారి ఉంటే ఆగమైపోతుంది. అదే మనం వచ్చిన వెంటనే మరి మన సొంత డబ్బులతో అంటే ఏదో మన మెదక్కి చేయాలనే తాపత్రయం అయితే నాకు ఉన్నది కదా, మెదక్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలా, మన మెదక్ని అభివృద్ధిలో ముందు పెట్టాలని చెప్పి మరి ఎప్పుడు కూడా మేము కోరుకున్నట్టే మరి మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చే విధంగా కూడా మరి మేము పనిచేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలు బాగుండాలా, మన పిల్లలు బాగుండాలని చెప్పి పనిచేసినాం తప్ప ఏదో దాచుకొని మా జేబులు నింపుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇంతకు ముందు మన మెదక్ అంటే చాలా గొప్ప, అంటే మెదక్ అంటే ఒక పేరుంది, అంటే ఒక మంచి గొప్ప పేరున్న ప్రాంతం మన మెదక్ ప్రాంతం. అట్లాంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఆగం చేయడం జరిగింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
కనీసం ఇంతకుముందు మన గోళీలు కావాలా, టాబ్లెట్లు కావాలంటే పక్కన ఉన్న సంగారెడ్డి పటాన్చెరు పోవాల్సిన పరిస్థితి. అదే మనం వచ్చిన వెంటనే అరే మా ప్రజలకు ఏం కావద్దు, మా ప్రజలు బాగుండాలని చెప్పి సెంట్రల్ మెడికల్ స్టోర్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.